So hi dear aspirants, welcome to Vishnu IAS Academy. This is Kahidatullah, Faculty of Science and Technology. Okay, so మనందరికీ తెలుసు అతి త్వరలో TSPSC గ్రూప్ 1 గ్రూప్ 2 ఇతరత్ర నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనము ఈ TSPSC గ్రూప్ 1 ఎగ్జామ్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది ఎలా ఉంది, సో ఇందులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్, సో వీటికి సంబంధించినటువంటి అప్రోచ్ ఎలా ఫాలో కావాలా, ఎలా చదవాలా అనేటువంటి విషయాల గురించి మనం ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ 2 టైర్ ఎగ్జామ్. ఇందులో మనకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. సో దిస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ ఫర్ 150 మార్క్స్ and it is a qualifying examination. So qualifying exam, and that too it is an objective type exam. So objective exam. So ika mains తీసుకున్నాం అనుకోండి, so it is a descriptive exam. సో మెయిన్స్లో టోటల్గా మనకు 6 పేపర్స్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ పేపర్ కాకుండా మెరిట్ని డిసైడ్ చేసేటువంటి 6 పేపర్స్ ఉంటాయి. సో ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్. సో టోటలీ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ ఫార్ 900 మార్క్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిలిమ్స్ గురించి చూద్దాం, ఆ తర్వాత మెయిన్స్లోకి వెళ్దాం. సో ప్రిలిమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అనేటువంటి పేపర్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ అనేటువంటి పేపరు 150 మార్క్స్కి ఉంటుందండి. ఇందులో జనరల్ స్టడీస్లో అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇండియన్ హిస్టరీ ఉంది, అందులో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీ. అదేవిధంగా జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, ఫిజికల్ జాగ్రఫీ ఉంది, అదేవిధంగా రీజనల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. సో వీటితో పాటుగా కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ, దట్ ఈజ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. వీటితో పాటుగా మనకు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్, ఇతరత్ర టాపిక్స్ అని, ఇతరత్ర సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ జనరల్ సైన్స్, వీటితో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే, వీటితో పాటుగా మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవి ప్రిలిమ్స్లో మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్స్. సో టోటల్గా 150 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటే అందులో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ జనరల్ సైన్స్ అంటున్నాడు. జనరల్ సైన్స్లో తిరిగి మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీ, ఈ ఏరియాస్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. బేసికల్గా మనకు ఈ జనరల్ సైన్స్ అనేది మన లోయర్ స్టాండర్డ్స్లో మనం చదువుకొని ఉంటాం. సో 6th క్లాస్ నుంచి మొదలుపెట్టి మ్యాక్సిమం మనం 8th, 9th, 10th క్లాస్లో ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకొని ఉంటాం. సో ఈ కాన్సెప్ట్స్ని మనము కాస్త కాంపిటేటివ్ ఓరియంటేషన్లో స్ట్రాటజికల్గా ఇంకొంచెం డెప్త్గా చదువుతూ వీటిని మనము కాంటెంపరీ ఇష్యూస్తో లింక్ చేసుకొని చదవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అన్నాడు. ఓకే, రీసెంట్ ఇన్నోవేషన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం సాధించినటువంటి అభివృద్ధి లేదా పురోగతి ఏంటి అని. సో అంటే ఇక్కడ మనకు జనరల్ సైన్స్ పార్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీని రెండింటిని మనం కొరిలేట్ చేసుకుంటూ, ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. కాకపోతే ఇక్కడ జనరల్ సైన్స్ అనేది కొంత స్టాటిక్గా ఉంటుంది, కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టాటిక్ పార్ట్తో పాటుగా రీసెంట్గా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని లింక్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. ఇక ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంది, వీటితో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేవి. సో ఇవి మనం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూకి సంబంధించినటువంటి టాపిక్స్. ఇక మెయిన్స్ గురించి, మెయిన్స్ అప్రోచ్ ఎలా ఉండాలనేది చెప్తాను. ఫస్ట్ ఈ జనరల్ సైన్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సైన్స్ అంటే ఏంటి, ఓకే, ఏ బుక్స్ని రెఫర్ చేయాల్సి ఉంటుంది,
దీనికి ఎలా చదవాలా, మ్యాక్సిమం స్కోర్ చేయడానికి కోసం మనం ఏ స్ట్రాటజీని ఫాలో కావాలా అనేటువంటి విషయాల గురించి తెలుసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నాయి కదా, మనం 8th, 9th, 10th క్లాస్లో చదివినటువంటి టాపిక్సే ఒకసారి బ్రీఫ్గా మనం కాన్సెప్టువల్గా చదివేసి, సో వాటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ని మనం టెక్నాలజీతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఏంటి బ్రీఫ్గా ఒకసారి మనం చూసినాం అనుకోండి. సో వాట్ ఈజ్ మెంట్ బై సైన్స్ అండ్ వాట్ ఈజ్ టెక్నాలజీ? సో ఇలా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్స్ అంటే ఏంటి, విజ్ఞానము అని అంటున్నాం. సైన్స్ అంటే విజ్ఞానము. సింపుల్గా మనం సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పామనుకోండి, సైన్స్ అంటే ఏంటి, సింప్లీ ఇట్ ఈజ్ నోయింగ్ అని అంటున్నాం, తెలుసుకోవడం అని అంటున్నాం, తెలుసుకోవడం. టెక్నాలజీ అంటే అప్లికేషన్, అనువర్తించడం అని అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో అంశాలని వాటిని మన నిత్య జీవితంలో మనము ఇంప్లై చేయడం జరుగుతుంది, అప్లై చేయడం జరుగుతుంది. సింపుల్గా మనకు సైన్స్ అంటే మన నిత్య జీవితంలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వై అండ్ హౌ అనేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ తెలుసుకోగలిగితే దాన్ని సైన్స్ అని చెప్పవచ్చు. సో మనం సైన్స్ లేకుండా మన జీవితాన్ని ఊహించుకోగలుగుతామా? మనము అస్సలు ఊహించుకోలేము. పొద్దున్నే లేచినప్పటి నుంచి మొదలుకొని పడుకునే వరకు నిత్య జీవితంలో సైన్స్ అనేది ఒక పార్ట్గా మారిపోయింది. సో బేసికల్గా మనం ఇక్కడ వై అండ్ హౌ అనేటువంటి క్వశ్చన్స్, ఎందుకు ఏదైనా ఒక ప్రాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఎందుకు జరుగుతుంది, ఆ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది, దాని మెథడ్ ఏంటి అని తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని సైన్స్ అని చెప్పవచ్చు. అంటే మనం మామూలుగా చెప్పుకున్నాం అనుకోండి, అంటే ప్రపంచంలో సైంటిస్ట్ అనేటువంటి వాళ్ళు లేకుండా ఉండడు అంటాం. ఎందుకంటే మనం ఏదో ఒక విషయాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తున్నాం, అన్వేషణ, తెలుసుకోవడం అనేది. సో ఇది ఇప్పుడు ఈ తెలుసుకోవడం అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్గా ప్రస్తుతానికి మనం చదివినప్పుడు ఒక సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు. సో బయాలజీ చదివినప్పుడు డాక్టర్ కావాల్సినటువంటి అవసరం లేదు. సో మన నిత్య జీవితంలో ఏం జరుగుతుంది, కాంటెంపరరీ ఇష్యూస్ ఏం జరుగుతున్నాయి, ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలపైన అవగాహన తెచ్చుకుంటే మనం సైన్స్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయవచ్చు. సో ఇక టెక్నాలజీ అంటున్నాం. టెక్నాలజీ అంటే ఏంటి, ఈ సైన్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అప్లై చేస్తున్నాం. సో అంటే సైన్స్ అనేది నాలెడ్జ్ అంటున్నాము, ఆ నాలెడ్జ్ని మనము అప్లై చేయడం, దాన్ని టెక్నాలజీ అని అంటున్నాం. ఇక్కడ సైన్స్ లేకుండా టెక్నాలజీని మనం ఊహించుకోలేము, సైన్స్ లేకుండా టెక్నాలజీని ఊహించుకోలేము. ఎందుకు అంటే సైన్స్ అనేది ఒక కాన్సెప్ట్ని ఇస్తే మనకు టెక్నాలజీ అనేది ఆ కాన్సెప్ట్ని మనం ఏ విధంగా అప్లై చేయాలా, ఏ విధంగా ఇంప్లై చేయాలా అనేటువంటి విషయాల గురించి మనకు చెప్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనకు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంది. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో న్యూటన్ థర్డ్ లా అనేది ఉంది. ఈ న్యూటన్ థర్డ్ లా అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకుంటే దీన్ని మనం రాకెట్ ప్రయోగాల్లో ఉపయోగించడం జరుగుతుంది. లాంచింగ్ ఆఫ్ రాకెట్స్లో మనము వాటిని ఉపయోగించడం జరుగుతుంది. సో న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటున్నాం. చర్యకు ప్రతిచర్య అనేది విలోమానుపాతంలో ఉంటుంది అంటున్నాడు. సో ఆ కాన్సెప్ట్ని తీసుకొని మనం రాకెట్ ప్రయోగాన్ని చేస్తున్నాం. అంటే ఈ రాకెట్ ప్రయోగం చేసేటప్పుడు ఇంధనాన్ని మండించినప్పుడు ఆ ఇంధనం మండిన తర్వాత ఒక థ్రస్ట్ని క్రియేట్ చేస్తుంది, దాని నుంచి పొగ వస్తుంది కదా, ఆ పొగ అనేది ఆ రాకెట్ని పైకి పుష్ చేస్తుంది. సో అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ సింపుల్ కాన్సెప్ట్ని మనం నిత్య జీవితంలో అప్లై చేస్తున్నాం. అదే విధంగా మాకు అణుశక్తి అనేది ఉంది, న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఉంది అనుకోండి. ఆ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి, ఆ న్యూక్లియర్ ఎనర్జీని మనం ఎలా హార్నెస్ చేస్తున్నాం అంటే వీటి కోసం న్యూక్లియర్ రియాక్టర్స్ని ఉపయోగించడం జరుగుతున్నాం. అంటే మనం డెవలప్ చేసినటువంటి కనుగొన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ని నిత్య జీవితంలో అప్లై చేయడానికి కోసము మనం వివిధ రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని, వివిధ రకాలైనటువంటి సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ని డెవలప్ చేసుకున్నాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ని డెవలప్ చేయడము, ఎక్విప్మెంట్స్ని డెవలప్ చేయడము, వాటిని మనం ఉపయోగించడం, ఇది టెక్నాలజీలో ఒక పార్ట్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే బై హార్ట్లు చేస్తే కుదరదు. సో మనం అకాడమిక్ ఎగ్జామ్స్ చదివింటాం, అకాడమిక్ ఎగ్జామ్స్లో జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై హార్ట్ చేయడము, అప్పటికప్పుడు టెంపరీగా చదవడము, బయటపడడం అనేది జరుగుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అలా ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి కాన్సెప్ట్ని మనము అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ మన నిత్య జీవితంలో మన డైలీ లైఫ్లో ఏ విధంగా ఉపయోగపడుతుందని మన చుట్టుపక్కల పరిసరాలన్నింటినీ పరిశీలించుకొని అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్టువల్ క్లారిటీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. సో ఈ కాన్సెప్టువల్ క్లారిటీ కోసమే మనము ఈ కోచింగ్ అనేది
క్లాసెస్ వినాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ సైన్స్ పార్ట్లో తీసుకుంటే ఇది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సైన్స్ అని చెప్పాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎంతో కొంత మనకు దానిపైన అవగాహన అనేది ఉంటుంది. సో మిగిలినటువంటి ఏరియాస్ని మనం ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే మాట రాదు ఇక్కడ. సో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్గానే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేటువంటిది ఈ సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఫ్యాకల్టీస్, వాళ్ళు ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఏ ఏరియా నుంచి క్వశ్చన్లు ఎక్కువగా అడిగారు అనేటువంటి విషయాన్ని బేస్ చేసుకొనేసి ఈ ఏరియా ఇంపార్టెంట్, దానికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్తామే కానీ అది వదిలేయమని కాదు. ఇంపార్టెంట్ అయితేనే చదవండి, అన్ఇంపార్టెంట్ అయితే వదిలేయండి అని కాదు. అక్కడ ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అని మాట రాదు. సో మీరు ప్రిలిమ్స్లో ఇక్కడ జనరల్ సైన్స్ అన్నాడు, అదేవిధంగా భారతదేశము సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సాధించినటువంటి విజయాలు అన్నాడు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి తీసుకున్నారనుకోండి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనము వివిధ రకాలైనటువంటి ఏరియాస్ని చదువుతాం. సే ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ అంటున్నాం, డిఫెన్స్ టెక్నాలజీ, డిఫెన్స్, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అదేవిధంగా న్యూక్లియర్ టెక్నాలజీ, వీటితో పాటుగా బయోటెక్నాలజీ, అదేవిధంగా మిసిలీనియస్ టాపిక్స్ అన్నీ చదువుతున్నాం. సో అంటే ఈ టెక్నాలజీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని మనము అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్తో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ని ఇంటర్లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ తీసుకున్నాం. స్పేస్ టెక్నాలజీ తీసుకుంటే స్పేస్ టెక్నాలజీలో మనకు అనేక రకాల కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. అసలు స్పేస్ అంటే ఏంటి, అందులో ఆర్బిట్స్ అంటే ఏంటి, కక్షలని అంటారు, ఉపగ్రహాలు అంటే ఏంటి, ఉపగ్రహాల యొక్క ఉపయోగాలు ఏంటి, ఆ ఉపగ్రహాలు ఎందుకోసం మనము ప్రయోగించడం జరుగుతుంది, ఎటువంటి అనువర్తనాలు పొందుతున్నాం, ఎటువంటి అప్లికేషన్స్ వాటి వల్ల కలుగుతున్నాయి మనకు అనేటువంటి విషయాలన్నిటినీ జనరల్గా తెలుసుకుంటూ మన ఇస్రో యొక్క డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇస్రో యొక్క లాంచెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇస్రో యొక్క లాంచెస్ వీటన్నిటినీ కూడా మనం లింక్ చేసుకుంటూ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రయాన్ 1 ప్రయోగం చేసింది. ఎప్పుడు చేశారు చంద్రయాన్ 1 ప్రయోగము? 2008లో చేశారు. ఈ చంద్రయాన్ 1 అనేటువంటి ప్రయోగాన్ని 2008లో చేశారు. అదేవిధంగా 2019లో చంద్రయాన్ 2 చేశారు. తర్వాత 2023లో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేశారు. అంటే డెవలప్మెంట్స్ అనేది బేసికల్గా ఇక్కడ చంద్రయాన్ 1కి 2కి 3కి డిఫరెన్స్ ఏముంది, సో ఎందుకోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారు అనేటువంటి కాన్సెప్ట్ క్లారిటీ అనేది అవసరం అనమాట. ఆ తర్వాత వాటి వల్ల ఉపయోగాలు ఏంటి. అదేవిధంగా మనకు ఆస్ట్రోసాట్ ప్రయోగం చేశారు ఖగోళ పరిశోధన కోసం. ఆస్ట్రోసాట్ కంటిన్యూయేషన్గా ఇప్పుడు మనం ఎక్స్పోసాట్ని ఎక్స్రే పొలరిమెట్రీ శాటిలైట్ అనే దాన్ని ప్రయోగించడం జరిగింది 2024 జనవరి 1న. అలా ఎప్పటికప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో డైనమిజం అనేది ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పైన గ్రిప్ తీసుకురావాలంటే సైన్స్ పైన గ్రిప్ ఉండాలి. సో ఫిజిక్స్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ తెలవాలా, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్స్ తెలవాలా, అదేవిధంగా బయో రిలేటెడ్ కాన్సెప్ట్స్ తెలవాలా. ఈ కాన్సెప్ట్స్ పైన పూర్తిగా పట్టు సాధించగలిగితే టెక్నాలజీని అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ అండి. చాలామంది ఏమనుకుంటారంటే అభ్యర్థులు మనకు మార్కెట్లో బోలెడంత మెటీరియల్ దొరుకుతూ ఉంది, ఆ మెటీరియల్ చదివేస్తే మనకు అయిపోతుందిలే, ఏముంది మనకు ఆబ్జెక్టివ్ ఎగ్జామే కదా, 4 ఆన్సర్స్ ఇస్తున్నాడు, ఒకటి కరెక్ట్గా చూస్ చేసుకోవాలా, మనము ఏముంది మెమరైజ్ చేసుకుంటే బైహార్ట్ చేసుకుంటే మనం గెటన్ అయిపోవచ్చు అనుకుంటారు. ఇదంతా ఒకప్పుడు. సో ప్రస్తుతం అనేది ట్రెండ్ మారిపోయిందండి. ఆ ప్రస్తుతం అనేది ఎలా ఇస్తున్నాడు అంటే జనరల్గా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నారనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా అనలైటికల్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి, ఉంటాయి. సో ఇలా 3 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. 3 రకాల క్వశ్చన్స్కి కూడా మనం ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫ్యాక్ట్ తెలుసుకోవాలా, ఫ్యాక్ట్ తెలుసుకుంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఫ్యాక్ట్ కాన్సెప్ట్ తెలిసిందనుకోండి, ఆ విషయాన్ని మనం అనాలిసిస్ చేయడం చాలా ఈజీ అవుతుంది, విశ్లేషణ చేయడం అనేది ఈజీ అవుతుంది. మనం కేవలం ఫ్యాక్ట్స్ పైన డిపెండ్ అయినామనుకోండి, కాన్సెప్ట్ తెలీదు అంటే మనకు పోతుంది. ఎందుకు అంటే ఇంతకుముందు క్వశ్చన్స్ అనేది ఎలా ఇచ్చేవాడంటే ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్లో డైరెక్ట్ 1 లైన్ క్వశ్చన్స్ ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఎలా ఇస్తున్నాడు, 2-3 ఆప్షన్స్ ఇస్తాడు, 1 కరెక్ట్, 2 కరెక్ట్, 1 and 2 కరెక్ట్, 1 and 3 కరెక్ట్, ఆ విధంగా మనం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ పైన పూర్తిగా గ్రిప్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం. సో కాబట్టి పైన సూపర్ఫిషియల్గా కాకుండా మనం డెప్త్గా కొంత కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటప్పుడే మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ మనకు ప్రిలిమ్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు పోస్టులు అయితే చాలా ఉన్నాయి, కానీ ఎంత ఎక్కువ ఉన్నా కూడా కాంపిటీషన్ అదే విధంగా ఉంటుంది. 1:50 రేషియో తీసినా కూడా కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది.
సో ఆ కాంపిటీషన్ తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేయాలంటే స్ట్రాటజికల్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు మనము క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఆ క్లాస్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ, క్లాస్లో విన్నటువంటి అంశాలు బాగా అర్థం చేసుకొని దానిపైన తిరిగి మనం ప్రాక్టీస్ చేస్తూ ఒక స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్ని తీసుకొని దాని నుంచి ఒక షార్ట్ నోట్స్ని తయారు చేసుకొని క్విక్ రివిజన్ టైప్లో చేసుకొని సో మనం చదవాల్సి ఉంటుంది. సో చాలా వరకు ప్రిలిమ్స్ కోసము మనం ఏ విధంగా చదివినా కూడా గెటన్ కావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రిలిమ్స్ వరకు అంత వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనకు ఎంతో కొంత గ్రిప్ అనేది ఉంటుంది. ఆ ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి 1:50 రేషియోలో తీస్తారు కాబట్టి సరే మనం 50లో ఉన్నాం కాబట్టి మనం ఈజీగా గెట్ అయిపోతాం. కానీ మెయిన్స్ వరకు వచ్చారనుకోండి, సో మెయిన్స్ కోసం చదవాలంటే మనకు ముఖ్యంగా 3 అంశాలు అనేటివి అవసరం. దీన్ని మనం క్యాట్ అని అంటున్నాం. క్యాట్ అంటే పిల్లి కాదండి. సో క్యాట్ అంటే ఏంటి? కాన్సెప్చువల్ క్లారిటీ. సి అంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది అవసరం. అదేవిధంగా అనలైటికల్ అబిలిటీ, వీటితో పాటుగా టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, రిటన్ ఎగ్జామ్ అన్నమాట. రిటన్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ మనము కొన్ని కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. సో క్వశ్చన్ అడిగేటువంటి విధానం ఎలా ఉంది, క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, ఆ కీవర్డ్స్ అనేటివి ఉంటాయి. కీవర్డ్స్ని ఫస్ట్ గుర్తించాలా మనం. ఏం అడుగుతున్నాడు, ఎక్స్ప్లెయిన్ అంటున్నాడా, డిస్క్రైబ్ అంటున్నాడా, ఎలుసిడేట్ అంటున్నాడా, డిస్కస్ అంటున్నాడా, క్రిటికల్లీ అనలైజ్, ఇలాంటి కీవర్డ్స్తో పాటుగా మనకు క్వశ్చన్లో ఏ పాయింట్ పైన మెయిన్గా ఫోకస్ చేసి ఉన్నాడు అనేటువంటి అంశాలని గుర్తించుకోవాలా ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత నెక్స్ట్ అడిగినటువంటి క్వశ్చన్కి తగ్గట్టుగానే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మనకు వచ్చినటువంటి విషయాలన్నిటిని కూడా రాస్తాము, మనం పేపర్ నింపుతాము. అకాడమిక్ ఎగ్జామ్స్లో క్వాంటిటీని బట్టి మార్క్స్ పడేది. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాంటిటీతో సంబంధం లేదు. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వర్డ్ లిమిట్ అనేది ఇస్తున్నాడు, వర్డ్ లిమిట్కి తగ్గట్టుగా మనం క్వాలిటీ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఏం అడుగుతున్నాడు, ఎగ్జామినర్ మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని పసిగట్టి మనం ఆన్సర్ చేయగలిగినప్పుడు మాత్రమే మనకు మార్క్స్ అనేటివి ఎక్కువగా పడతాయి. సో అలా మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది రావాలా. కాన్సెప్చువల్ క్లారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్జెక్ట్ ఇచ్చాడు, ఆ సబ్జెక్టుని మనము పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంటే సిలబస్ ఇచ్చాడు, సిలబస్లో ఏమి ఇచ్చాడు, మైక్రో లెవెల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది దాన్ని. సో మైక్రో లెవెల్లోకి వెళ్ళి డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒక టాపిక్ని తీసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ డిఫరెంట్ లెవెల్లో డైమెన్షన్స్లో మనకు ఆ చదివిన తర్వాత దానిపైన పూర్తిగా గ్రిప్ వస్తుంది, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసి. అనలైటికల్ అబిలిటీ అంటున్నాడు. సో అనలైటికల్ అబిలిటీ అంటే మన నుంచి ఏదైనా ఒక ఆన్సర్, మన నుంచి ఒక సజెషన్ని ఆశిస్తున్నాడు, ఓకే, అనాలిసిస్ చేయమంటున్నాడు, విశ్లేషణ చేయమంటున్నాడు. ఆ విశ్లేషణ చేసినప్పుడు ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి, ఏ టాపిక్ని మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలను మనం గ్రహించే విధంగా ఉండాలి. ఇక అన్నిటికీ మించు టైం మేనేజ్మెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మనకు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేపర్ తీసుకున్నారనుకోండి, మీరు 15 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుందండి. 15 క్వశ్చన్స్ అనేటివి 3 అవర్స్లో రాయాల, అంటే 180 మినిట్స్ లోపల రాయాల్సి ఉంటుంది. సో 15 క్వశ్చన్ని 180 మినిట్స్లో రాయాలంటే ఈచ్ క్వశ్చన్కు మనకు 12 మినిట్స్ టైం వస్తుందండి. ఈ 12 మినిట్స్ లోపల 2 మినిట్స్ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని మనం ఏం రాయాలని ఒక స్కెల్టన్ని మైండ్లో ఊహించుకొని దాని తర్వాత ఆన్సర్ మొదలుపెట్టి 10 నిమిషాల లోపల కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఆ 10 నిమిషాలు దాటి ఒకవేళ 12 నిమిషాలు అనుకున్నాం, అందులో 2 మినిట్స్ క్వశ్చన్ చదవడానికి అర్థం చేసుకోవడానికి అనుకుంటే 10 నిమిషాలు అనుకున్నాం. సో లేదు, ఓవరాల్గా 12 మినిట్స్, ప్రతి క్వశ్చన్కి 12 నిమిషాల్లో క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఒక 13 నిమిషాలు తీసుకున్నారు, 1 నిమిషం ఎక్కువ అయిపోయింది అనుకోండి, 1 నిమిషం ఎక్కువైనా కూడా టోటల్ ఆన్సర్స్ రాసే వరకు 15 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోతుంది. సో 10 నిమిషాలు తక్కువ పడుతుంది. సో దానివల్ల మనం 14 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. పూర్తిగా 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఒక్కొక్క నిమిషాన్ని కూడా మనం లెక్క పెట్టుకుంటూ దీన్ని ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా చేయాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి, సబ్జెక్ట్ని బాగా నేర్చుకున్న తర్వాత బై హార్టింగ్ అని కాకుండా
ఆ సబ్జెక్ట్ని విశ్లేషణ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ తెచ్చుకున్న తర్వాత డిఫరెంట్ డైమెన్షన్స్లో సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యి మనము దాని రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అలా రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి కోసము సబ్జెక్ట్ని ఏ విధంగా చదవాలా, ఏ విధంగా అర్థం చేసుకోవాలా, ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే దానికి కోచింగ్ అనేది అవసరం. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూకి మనం ప్రిలిమ్స్లో లేదా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్కి ఎంతో కొంత మనం ఓన్గా కష్టపడినా కూడా గెటన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రము గైడెన్స్ అనేది కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ అవుతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ తగ్గట్టుగా మనం ముందుకు దూసుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు గైడెన్స్ అనేది అవసరం అవుతుంది. గైడెన్స్ లేకుండా కూడా చదవచ్చు, కానీ టైం టేకింగ్ ప్రాసెస్. ఆ లోపల నోటిఫికేషన్ అయిపోతుంది. ఈ నోటిఫికేషన్లో మనం గెటన్ కాలేకపోయినామనుకోండి, మనము చేతులారా మన ఆపర్చునిటీని పోగొట్టుకున్నట్టు అవుతుంది. సో కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మనం కోచింగ్ తీసుకొని ప్రాపర్గా గైడెన్స్ తీసుకొని సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ దగ్గర, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ దానికి తగ్గట్టుగా మనము ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే మాత్రము 100% జాబ్ గెటన్స్ కావచ్చు. సో కాబట్టి వీటికి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఉండాలా, అనలైటికల్ అబిలిటీ అనేది ఉండాలా, టైం మేనేజ్మెంట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటుగా మీకు డిజైర్, డెడికేషన్, స్ట్రాటజీ అండ్ పేషెన్స్. డిజైర్, డెడికేషన్, స్ట్రాటజీ అండ్ పేషెన్స్. సో ఈ 4 అంశాలు అనేటివి అభ్యర్థికి అవసరం అండి. ఎనీ ఆస్పిరెంట్ షుడ్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. డిజైర్, దీన్నే మనం ఏమంటున్నాం, తపన అని అంటున్నాం. బర్నింగ్ ఫైర్, ఐ హ్యావ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. అది క్రాక్ చేయాలా, నేను ఎలాగైనా ఈ నోటిఫికేషన్లో గెటన్ అయిపోవాలా, నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాల్సిందే. అలా మనకు ఆ తపనతో చదవాలి. తపన ఉంది కాబట్టి మనం కోచింగ్ తీసుకోవాలనుకుంటాం, దాన్ని ప్రయత్నించాలనుకుంటున్నాం. వీటితో పాటుగా డెడికేషన్ అంటే అంకిత భావం అని అంటున్నాం. సో తపన ఒకటి ఉంటే సరిపోదండి, అంకిత భావం అనేది అవసరము, డెడికేషన్ అనేది అవసరం. సో యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్, యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. అంకిత భావంతో అన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మనము ముందుకెళ్లాల్సి ఉంటుంది. సరే, మీ దగ్గర ఈ 2 అంశాలు ఉన్నాయి, డిజైర్ ఉంది, డెడికేషన్ ఉంది. దీనికి ఇంకా జోడించాల్సింది ఏంటి అంటే స్ట్రాటజీ అంటే ప్రణాళికాబద్ధంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రణాళికాబద్ధంగా చదవడం అంటే ఏంటి? ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని ఎలా మొదలు పెట్టాలా, ఏ ఏరియాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలా, క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇందులో స్ట్రాటజీలో చాలా రకాల స్ట్రాటజీస్ ఉంటాయండి. ఒకటి క్లాస్ రూమ్ స్ట్రాటజీ ఉంటుంది. సో క్లాస్ రూమ్లో మనం సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం, ఏ విధంగా చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది. ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత మనం ఓన్గా స్ట్రాటజీ ఫాలో కావాల్సి ఉంటుంది. వీటితో పాటుగా రైటింగ్ ప్రాక్టీస్, ఏ ఏరియాలో మనం వీక్ ఉన్నాం, ఏ ఏరియాలో మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనేది బేరీజ్ వేసుకుంటూ దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక వీటన్నిటికీ మించి పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓపిక అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఓపిక లేకుండా మనము ఏమీ చేయలేమండి. ఒక్క రోజులో సబ్జెక్ట్ రాదు. సో మనం చదువుతూ ఉంటే సబ్జెక్ట్ పైన పూర్తిగా గ్రిప్ వస్తుంది. డిమోరలైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అంటున్నాం. సో వీటన్నిటితో పాటుగా మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం అనేది ఉండాలా, మన పైన మనకు నమ్మకం అనేది ఉండాలా. సో మనల్ని మనం నమ్మితే కానీ ముందుకు వెళ్ళలేము. మనమే నమ్మకపోతే ఎదుటివారు ఏం నమ్ముతారు చెప్పండి. సో కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం అనేది ఉండాలా. సో మనం చేయగలము, నాకు ఆ సత్తా ఉంది, నేను సాధించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీ దగ్గర డిజైర్, డెడికేషన్ ఉంది అంటే కోచింగ్ తీసుకోవడం వల్ల స్ట్రాటజీ అనేది డెవలప్ అవుతుంది. సో సబ్జెక్టు వినడం వల్ల స్ట్రాటజీ అనేది డెవలప్ అవుతుంది. వీటిని ఓపికతో ప్రణాళికాబద్ధంగా చదవగలిగితే, ఆత్మస్థైర్యంతో చదవగలిగితే మనకు సక్సెస్ అనేది మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుందండి. సో కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పర్టికులర్గా ఒకసారి మన సబ్జెక్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఈ సబ్జెక్ట్లో పర్టికులర్గా చూడండి, ఈ ప్రిలిమ్స్ పాయింట్లో మనకు జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటూ ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా మెయిన్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ మెయిన్స్లో 6 పేపర్లలో పేపర్ 5 అనేది ఉంది. పేపర్ 5 ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని అంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి పేపర్ ఉంది. సో దిస్ ఈజ్ ఫార్ 150 మార్క్స్. ఇది 150 మార్క్స్ ఉన్నటువంటి పేపర్. ఇందులో 3 సెక్షన్స్ ఉన్నాయి.
ఒకటి సెక్షన్ 1, అదేవిధంగా సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సెక్షన్ 1 తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా మనకు సో ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపాక్ట్. సో ఇందులో మనకు 5 చాప్టర్స్ అనేవి ఉంటాయి. 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ 5 చాప్టర్స్లో మాకు ఎస్ఎన్టీ సిస్టమ్ ఇన్ ఇండియా, ఎస్ఎన్టీ సిస్టమ్ ఇన్ ఇండియా బేసికల్గా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగం యొక్క మౌలికమైనటువంటి స్వరూపం, నిర్మాణము. సో ఇందులో మనకు వివిధ రకాలైనటువంటి పాలసీస్, ఓకే, సో ఎమర్జింగ్ టెక్నాలజీస్, అదేవిధంగా పాలసీస్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటుగా మాకు స్పేస్ టెక్నాలజీ ఉంటుంది, అంతరిక్ష రంగం ఉంటుంది. ఆ తర్వాత స్పేస్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి. వీటితో పాటుగా ఎనర్జీ రీసోర్సెస్ అనేటువంటి ఏరియా ఉంటుంది. ఇలా మనకు 5 చాప్టర్స్ని ఈ సెక్షన్ 1లో ఇవ్వడం అనేది జరిగింది. సో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, ఎనర్జీ రీసోర్సెస్, ఈ ఏరియాస్ అన్నీ కూడా మనకు సెక్షన్ 1లో కవర్ చేయడం జరుగుతుంది. ఇక సెక్షన్ 2లో కూడా మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి. సెక్షన్ 2లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇందులో మాకు క్రాప్ సైన్స్ అని, పంటల విజ్ఞానము, అదేవిధంగా బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్, జీవ సాంకేతిక శాస్త్రం అంటాం. వీటితో పాటుగా ఫుడ్ బయోటెక్నాలజీ, ఆహార జీవ సాంకేతిక శాస్త్రం, ఇక మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, దీని మనం ప్యాథాలజీ అని కూడా అంటారు. ఇక ఫైనల్గా మనకు వ్యాక్సిన్స్ లేదా ఇమ్యునాలజీ అనేటువంటి చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనకు సెక్షన్ 1లో 5 చాప్టర్స్, సెక్షన్ 2లో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈచ్ సెక్షన్ క్యారీస్ 50 మార్క్స్. ఇలా 50 మార్కులు 100 మార్కులకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. వీటితో పాటుగా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో పేపర్ 5లో ఉన్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ 100 మార్కుల పేపర్ని నేను చెప్పడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మీరు ఇందులో భాగంగా సో ఈ విషయాలన్నింటినీ, అంటే ఇది అంతా కూడా మనం సబ్జెక్ట్ సిలబస్ స్టార్ట్ చేసిన తర్వాత, బ్యాచ్ స్టార్ట్ చేసిన తర్వాత సో వీటి గురించి డీటెయిల్గా స్టడీ చేద్దాము. సో కాన్సెప్టువల్గా చెప్తూ ఎప్పటికప్పుడు క్వశ్చన్ అనేది ఫ్రేమింగ్, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఆ క్వశ్చన్ని మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటి విషయాల్ని కూడా ఎప్పటికప్పుడు రైటింగ్ స్కిల్స్ని చెప్తూ ఎప్పటికప్పుడు 1-to-1 డిస్కషన్ చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడము, సో వాళ్ళలో ఏమన్నా లోపాలు ఉంటే వాటిని సరిచేయడం, అవన్నీ కూడా మనం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇందులో భాగంగానే మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో కూడా తొందరలో మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. ఆ బ్యాచ్లో భాగంగా మనము సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ని నేనే డీల్ చేస్తాను. సో ఇక్కడ మంచి ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో కాబట్టి మీరు ఈ కోర్స్ని జాయిన్ అయ్యి మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఇంకా డీటెయిల్స్గా దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.